ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అమీబా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత డెత్ కాజ్ అవ్వడానికి అంటే మన కంప్లీట్ బ్రెయిన్ రాటన్ అయిపోవడానికి ఎంత టైం ఉంటుంది? సో మ్యాక్సిమం 2 వీక్స్. కొంతమందికి ఎర్లీగా అంటే కొంతమంది మామూలుగా ఇన్ జనరల్ మనం స్టార్ట్ అయిన సిమ్టమ్స్ మ్యాక్సిమం 7 days లోపల స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం డెత్ 2 weeks లోపల చనిపోతారు. సో ఇక దీనికి అంటే ఇది మన బాడీలోకి వచ్చిందంటే డెత్ తప్ప దీనికి క్యూర్ అనేది లేదు ఇంకా. క్యూర్ అంటే ఎర్లీ డిటెక్షన్, హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఎక్కువగా అంటే ఇప్పుడు అటాక్స్ వరుసగా వస్తున్నాయి కాబట్టి కేరళ వాళ్ళు హై అలర్ట్లో ఉంటారు. సో మనం ఏం చేయాలి అంటే స్విమ్మింగ్ పూల్ చేసేటప్పుడు జాగ్రత్త. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఆల్ క్యూర్ ఆల్వేస్. సో ఏం ప్రివెన్షన్స్ తీసుకోవాలి? ఒకటి, స్విమ్మింగ్ చేసేటప్పుడు తల పైకి ఎత్తిపెట్టి స్విమ్మింగ్ చేయడం ఒకటి. సడన్గా దూకడం కానీ లేకపోతే డ్రైవింగ్ చేయడం కానీ చేయకూడదు. లేదా ముక్కు మూసుకొని స్విమ్మింగ్ చేయడం, లేదంటే క్లిప్స్ దొరుకుతాయి, నేజల్ క్లిప్స్, అవి పెట్టుకొని స్విమ్మింగ్ చేయడం ఒకటి. కొంతమంది స్విమ్మింగ్ పూల్ కిందకి వెళ్ళిపోయేసి అక్కడ చెత్తని కాలుతో ఇట్లా కదపడం అవి చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, అవి ఇంకా పైకి వచ్చేసి యాక్టివేట్ అవుతాయి. సో అట్లాంటివి చేయొద్దు. క్లోరినేషన్ మన మామూలుగా క్లోరినేషన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. టెంపరేచర్స్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి. సో అంటే నార్మల్గా ఇప్పుడు మన టెంపరేచర్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 27 to 25 అట్లా తక్కువ టెంపరేచర్ కాకుండా కొంచెం హాట్ వాటర్ అంటే ల్యూక్ వామ్ లాగా ఉన్నప్పుడు కూడా అలాంటి వాటర్ వల్ల ఏం కాదంటారా? దాంట్లో కూడా వస్తుంది. అదే టెంపరేచర్ రేంజ్ 25 to 40. ఓకే. సో అందుకని ఇవి సమ్మర్స్లో ఎక్కువ వస్తాయి. సో ఆ టెంపరేచర్స్ మనము అందుకనే బయట స్విమ్మింగ్ పూల్స్లో కనుక టెంపరేచర్ కొంచెం తక్కువ పెట్టుకోవడం కానీ లేకపోతే మరీ ఎక్కువ పెట్టుకొని మనం స్విమ్మింగ్ చేయలేం కాబట్టి తక్కువ పెట్టుకోవడం అనేది బెటర్. క్లోరినేషన్ అనేది ఇంపార్టెంట్. క్లోరినేషన్ చేసుకుంటే మనం 99% అరికట్టవచ్చు రాకుండా. వన్స్ ఒకసారి వచ్చింది ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ వాపు తగ్గించడానికి రొటీన్ స్టెరాయిడ్స్, డెకడ్రాన్ ఇంజెక్షన్స్ అవి ఉంటాయి. సో యాంటీ ఫంగల్స్ లేకపోతే అజిత్రోమైసిన్, తర్వాత మిల్ఫేసిన్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. కొంతమందికి ఇంజెక్షన్స్ డైరెక్ట్గా ఇంట్రాథీకల్ అంటే స్పెనల్ కార్డ్లోంచి బ్రెయిన్ లోపలికి వెళ్ళేటట్టుగా ఆంపోటెడ్సిన్ ఇంజెక్షన్స్ అవి ఇస్తారు. సో అవి ఒక 7 నుంచి 10 రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాక్టైల్ రెజిమ్ అని ఉంటుంది, అది ఒక 45 రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఒక 2 వారాల లోపలే చనిపోతారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంట్రాథీకల్ ఆంపోటెడ్సిన్ బి ఇంజెక్షన్ కనుక స్టార్ట్ చేస్తే చెప్పలేము. సర్వైవర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో సార్ మోస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అంటే ఇప్పుడు ఈ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఈ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీ సర్వైవ్ అవుతారు అన్నది ఏమైనా గ్యారంటీ ఉందా? లేకపోతే ఈ 2 weeks అన్న స్పాన్ కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు? ఎందుకంటే మనకు యాజ్ పర్ బుక్ 97% మోర్టాలిటీ. బట్ పేషెంట్ బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మామూలుగా మనం ఏం చెప్తాం, బాడీలో ఇమ్యూనిటీ బాగా ఉంటే పేషెంట్ తొందరగా కోలుకుంటారని. ఈ కండిషన్లో అది కూడా లేదు. బాగా ఇమ్యూనిటీ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మామూలుగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే అసోసియేటెడ్ వేరే డిసీజెస్ ఉన్న ఎయిడ్స్ కానీ ఉన్న వాళ్ళకి తొందరగా డిసీజ్ ఏదైనా పెరుగుతుంది. కానీ దీనిలో నార్మల్ వాళ్ళకే వస్తుంది. కాబట్టి పర్సన్ బట్టి ఉంటుంది. బట్ మనం చేయగలిగింది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం. సో సార్ ఇప్పుడు అదర్ దెన్ దట్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ కానీ లేకపోతే డైవింగ్ చేసే వాళ్ళు కానీ ఇది కాకుండా కూడా మీరు మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే ప్యూరిఫైయర్స్ ఉంటాయి లేకపోతే మనకు వచ్చే ట్యాప్ వాటర్స్ కూడా కొన్ని ఇట్లలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం తీసుకునే వాటర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు? టెంపరేచర్ అబవ్ 45 అంటే మనం కాచి చల్లార్చుకున్న నీళ్లు తాగితే మనకి ఏదో నోట్లోంచి వెళితే నేను అదే చెప్తున్నాను, నోట్లోంచి కనుక వాటర్ లోపలికి వెళ్తే వైరస్ రాదు. ఓన్లీ ముక్కులోంచి వెళ్తేనే అంటే మనకి హెడ్ బాత్ చేసేటప్పుడు ముక్కులోకి వాటర్ లేకుండా చూసుకోవాలి. అది అంతేగాని మామూలు మన ఆర్ఓ వాటర్ తాగితే రాదు. సో ముక్కులోంచి వాటర్ వెళ్తేనే వస్తుంది. సో ముక్కులోకి వెళ్ళకుండా చూసుకోవాలి వాటర్. సో అదర్ దెన్ దిస్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మనం మార్చుకోవాల్సిన అవసరం? దీనికి స్పెసిఫిక్గా అయితే ఏం లేదమ్మా. బట్ సస్పిషన్ ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనం సర్వైవల్ రేట్ పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు మన అందరినీ కలవర పెడుతున్నటువంటి అమీబా అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉందో అది మనకి ఏ విధంగానైనా సోకొచ్చు. ముఖ్యంగా ఎవరైతే వాటర్స్లలో ఎక్కువగా ఉంటారో ఐదర్ అది స్విమ్మింగ్ అయినా కావచ్చు లేకపోతే డైవింగ్ అయినా కావచ్చు, ఇలా చేసేటప్పుడు మనం అంటే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం చాలా వరకు కూడా ముఖ్యం. సో జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడో 1% ఛాన్స్ మనకు అది అమీబా మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదేంటి అంటే త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం దాన్ని డిటెక్ట్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే
అంటే కొంచెం వరకైనా కూడా మనం దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వన్స్ అమీబా మన బ్రెయిన్లోకి ఎంటర్ అయిందంటే నియర్లీ 97% ఆఫ్ డెత్ రేట్ ఉంది. కాబట్టి దాని నుంచి మనం దూరంగా ఉండే ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.